దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకున లేచి ప్రభువుని స్తుతించే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చినందును బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసు నామములో శుభాలు అందజేస్తూ, మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం, మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఏ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపట్టు పాలిభాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించండి, వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తోళంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమోన్నతుడవు, మహదైశ్వర్యమునకు కారణభూతుడవు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ ఆత్మను మాతో ఉంచి నీ కృపతో నడిపిస్తూ అనేక మందిని మీరు బలపరుస్తున్నారు. నిశ్చితమైతే మరింత మంది బిడ్డల పాలిభాగస్తులై మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే భాగ్యము, ధన్యత దయచేయండి. ఇది అవసరం, మీరు బలపరుస్తుందో కృతజ్ఞత చెల్లిస్తూ మీరు మాత్రం మహిమ పొందండి. యేసే నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడినటువంటి ఆ మాట చాలా సుపరిచితమైన మాట. చాలాసార్లు మనము ధ్యానించే ఉంటాం. మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము ద్వారా శోధన లేక పాపం అనేది వచ్చి పడింది లోకంలో. అనేక మంది ఆ విధేయత వలన పాపులుగా ఎంచబడ్డారు. అయితే రెండవ ఆదాము అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవునికి పరిపూర్ణమైనటువంటి విధేయుడైనందున అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డారు. మనం అందరం కూడా ఆ దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డాము, కనబడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొదటి ఆదాము విఫలమయ్యాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారు వాటిని జయించగలిగారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లరా, ప్రతి మనిషి కూడా పాపము నుండి విడిపించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడినప్పుడు అరణ్యంలో ఉన్నాడు ఆయన. అది రాళ్ళు మరియు తుప్పలు, ఇసుకతో ఉన్నటువంటి ఎడారి ప్రాంతం, నిరుపయోగమైనటువంటి ప్రాంతం. ఆ ఎడారిలో ఏకాకిగా ఉండిపోయాడు ఆయన. అయితే మానవుడు ఇంతవరకు కూడా ఎరుగని అతి సుందరమైన మరియు సఫలమైనటువంటి సకల విధములైనటువంటి సౌకర్యవంతమైనటువంటి తోటలో ఆదాము ఉన్నాడు. అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి తినడానికి లేకపోయినా కూడా ఆదాము మాత్రము సర్వము సమృద్ధిగా ఉంది. ఏ లోటు లేదు, సమస్తం కూడా ఉంది. అయితే గమనించండి, ఆకుపచ్చ తోటలో ఉన్న లేక ఎండిన ఎడారిలో ఉన్నా కూడా సమృద్ధిని ఉన్నా లేక పేదరికులు ఉన్నా సరే మనము చేసిన పని ఏంటంటే విజయవంతంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. మనము పరిస్థితులకు క్రిందకు పోకుండా వాటి పైన జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకే అపోస్తలుడైన పౌలు విజయోత్సవంతో ఒక మాట జ్ఞాపకం చేశాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వడు కూడా ఎడబాపనేరడు. అది శ్రమ అయినా, కష్టమైన, బాధ అయిన, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీనత ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరు. అంటే చూడండి, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ఏం చేయాలంట, సర్దుకొని లేక వాటిని జయించి వాటి పైన జీవించాలనేది ప్రభు యొక్క వాక్యం చెబుతున్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గమనించినప్పుడు తనతో సహవాసం చేయడానికి ఎవరు లేరండి, సహాయపడడానికి కూడా ఎవరు లేరు. కానీ ఆదాముకు సహచారిగా తోడ్పాటును అందించడానికి హాబాము ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి శోధన అన్నింటిని కూడా ఒంటరిగా ఎదుర్కొన్నాడు ఆయన. కానీ ఆ శోధన అంటే ఆ తోటల్లో అపవాది శోధన ఎదుర్కోవడానికి ఆదాముకు సాటి అయిన సహాయం అనగా ఉంది, సహచర్యం చేయడానికి ఉంది. అయినా కూడా వారిద్దరూ ఉండి శత్రువుకు పన్నాగానికి లొంగిపోయి శోధనలు పడిపోయి ఓడిపోయారు. కానీ క్రీస్తు ప్రభు వారు మాత్రము ఒక్కడే ఏకాకిలా ఉన్నప్పటికీ కూడా, ఎడారి ప్రాంతం అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా అపవాదికి అవకాశం ఇవ్వలేదు, వాటిని జయించగలిగాడు. సహవాసం కలిగి ఉన్నవారు
ఓడిపోయారు. సహవాసం లేక ఒంటరిగా ఉన్న క్రీస్తు ప్రభు మాత్రము జయించాడు. ఏదో ఒక కారణం చేత మనం సహవాసం చేయడానికి ఇతర విశ్వాసులు లేనటువంటి ఆ స్థలములో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే అపవాదికి అది అనుకూల సమయంగా మారుతుంది కనుక. దేవుని బిడ్డలతో విశ్వాసము సహవాసం ఉన్నప్పుడు పిల్లరా, మనము నేర్చుకున్నటువంటి సత్యాలన్నిటిని కూడా, నేర్చుకున్నటువంటి విధి విధానాలన్నిటిని కూడా ఆ సమయంలో కార్యాచరణలో పెట్టడానికి ఇష్టపడాలి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఒంటరిగా ఉన్నాడు. చెరసాల్లో కానీ, గోతులో కానీ, రాజుకోటలో కానీ, ఏమండి ఎక్కడైనా, అయినా కూడా ఏమాత్రం కూడా బెదిరిపోలేదు. దేవుడు తోడైనందున ధైర్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమండి, దేవునితో నడుచుకోవడానికి, దేవునితో నడవడం నిర్ణయించుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా, ఏమన్నా నీతో సహవాసం చేయడానికి ఎవరు లేకపోయినా కూడా పాపములు పడిపోవద్దనేటువంటిది ఈరోజు దీనికి వాక్యం చెప్తున్నమాట. అందుకే ఈ మాట, ఒక్కని అవిధేయత వలన లేక ఒక మనుష్యుని అవిధేయత వలన అనేక మంది పాపులుగా చేయబడ్డారు. కానీ ఆ పాపమును విడిపించడానికి ఒక మనుష్యుడు పరము నుండి భూమికి దిగి వచ్చి దేవునికి సంపూర్ణ విధేయత చూపించి ప్రతి మనిషిని కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. తాను నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనా చెల్లిస్తూ నాయన నీ దినదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమంగా ఇచ్చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకొని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులు జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.